మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కాఫ్ సిరప్ తాగిన తర్వాత దాదాపు 11 మంది పిల్లలు మరణించారు. దీంతో ఆ కాఫ్ సిరప్లో ఏముందా అని చెప్పి చాలా టెస్ట్లే జరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కాఫ్ సిరప్లో ఎటువంటి కంటామినేషన్ లేదని చెప్పి చెప్పింది. అయితే అండర్ 2 సంవత్సరాల వయసు లోపున్న పిల్లలకి కాఫ్ సిరప్ ఇవ్వొద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అడ్వైజరీ జారీ చేసింది. 2 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి అత్యవసరమైతే తప్పితే కోల్డ్ సంబంధించి, కాఫ్ సంబంధించి ఇలాంటి సిరప్స్, మెడికేషన్స్ ఇవ్వద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిందనమాట. దాదాపు 11 మంది పిల్లలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కాఫ్ సిరప్ తాగి చనిపోయారనమాట. దాంతో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు అసలు దీనిలో ఏముందా అని చెప్పి టెస్ట్ చేశారు. ఆ సిరప్స్లో ఎటువంటి కంటామినేషన్ అయితే కనిపించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు దేశంలోని రాష్ట్రాలకి, యూటీస్కి అడ్వైజరీ జారీ చేశారనమాట. ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయినట్లు తెలుస్తుందన్నమాట. ఇంతకుముందు అంటే గత 2 రోజుల ముందుపే రాజస్థాన్లో కూడా చిన్న పిల్లలు చనిపోయారు.